అందరికీ శుభోదయం. నా పేరు ఎస్ సంసోన్. నేను శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఎస్వి కళాశాలలో ఆంధ్ర ఉపన్యాసకులుగా పనిచేయుచున్నాను. ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య రాజమండ్రి, ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా పోస్ట్ డిగ్రీ విద్యార్థులకు సెకండ్ సెమ్ తెలుగు పాఠ్య ప్రణాళిక తెలుగు సిలబస్ నుంచి ఆధునిక కవిత్వ ఆవిర్భావ వికాసాలు అనే టాపిక్ మీద ప్రీవియస్ క్లాసులో ప్రాచీన కవిత్వం, ప్రబంధ కవిత్వం మీద నేను మీ విద్యార్థులను ఉద్దేశించి ఒక వీడియో మాట్లాడాను. ఈరోజు ఆధునిక కవిత్వ ఆవిర్భావ వికాసాలు తెలపండి అనే ఫస్ట్ యూనిట్ ఆ టాపిక్ నుంచి మోడర్న్ పోయిటరీ ఎలా పుట్టింది, అదే ఆధునిక కవిత్వం అన్నా ఆధునిక సాహిత్యం అన్నా మోడర్న్ పోయిటరీ అన్నా ఒకటే. దీనికి నాంది ప్రస్తావన ఎవరు చేశారు, ఎలా చేశారు, ఏ కవితా వస్తువు తీసుకున్నారు, వస్తువు ఏమిటి, రూపం ఏమిటి, ఆ కవిత్వాన్ని ఎంత అందంగా అల్లారు, ఏ కవిత్వ ప్రభావంతో తెలుగులో మోడర్న్ పోయిటరీ భావ కవిత్వంగా ప్రారంభమైంది, భావ కవిత్వం కొమ్మలు రెమ్మలేసి పువ్వులు పూస్తూ అంత వికసించడానికి కారకులెవరు, భావ కవిత్వం ఉన్నటువంటి ఆ సొగసు ఏమిటి, సౌందర్యం ఏమిటి, ఆ బ్యూటీ అందాన్ని ఎంత బాగా చెప్పారు, ఎలా ఆవిష్కరించారు అనే అంశాల మీద ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ భావకవిత్వం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడ సాహిత్య చక్రం అని ఒకటి ఇచ్చాను. ఓల్డ్ పోయిటరీ ప్రాచీన కవిత్వం భక్తి ప్రధానంగా సాగిందని, ప్రబంధ కవిత్వం శృంగార ప్రధానంగా సాగిందని, అలాగే ఓల్డ్ పోయిటరీ అంటే ప్రాచీన కవిత్వం ప్రబంధ కవిత్వం రెండు కలిపితే ఓల్డ్ పోయిటరీ. ఇది రాజులు పోషించారు పూర్తిగా. రాజుల ఆస్థానాల్లో కవులు కావ్యాలు రాస్తే ఈ ప్రాచీన కవిత్వం బ్రతికి బట్ట కట్టడానికి రాజులే పోషించారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ రాజులు రాజభరణాలన్నీ రద్దు చేసిన తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తదనంతరం ఈ మనకి చిన్న చిన్న రాజ్యాలని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విలీనం చేయడం, భారతదేశం స్వతంత్ర భారతదేశంగా ఆవిష్కరించబడడం జరిగింది. అయితే అక్కడతో ప్రాచీన కవిత్వం ప్రబంధ కవిత్వం ముగిస్తే ఇక మోడర్న్ పోయిటరీ ఎలా మొదలైంది, ఏ విధంగా మొదలైంది అనే విషయానికి వస్తే, ఇక్కడ నేను
కొంతమంది లిస్ట్ ఇచ్చాను. భావకవులు రాయప్రోలు సుబ్బారావు గారు, నాయని సుబ్బారావు గారు, తల్లా ఉజ్జుల శివశంకర శాస్త్రి గారు, అడవి బాపిరాజు గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, అలాగే నండూరి సుబ్బారావు గారు. వీళ్లతో ఈ ఆధునిక కవిత్వ ఆవిర్భావ వికాసం ఎలా చెందింది, ఎలా మొదలైంది, అంకురం మొలకై, మొలక మొక్కై, మొక్క చెట్టై, చెట్టై వృక్షమై ఎలాగా విస్తరించింది అనే దాని మీద మనం ఈరోజు మాట్లాడాలి. ఈ ఆధునిక సాహిత్యంలో మొట్టమొదటి ట్రెండ్ ఏంటంటే భావకవిత్వం. దీన్ని రొమాంటిక్ పొయిటరీ అంటారు. ఈ పొయిటరీ ప్రభావంతో ఈ భావకవిత్వం వచ్చింది అని ఒకసారి తీసుకుంటే, నేను గతంలో చెప్పాను, ఈ మోడర్న్ పొయిటరీలో వచ్చినటువంటి అన్ని ట్రెండ్స్ కూడా పాశ్చాత్య ప్రభావంతో వచ్చినవి. ఎందుకంటే మొఘలాయులు భారతదేశాన్ని 300 సంవత్సరాలు పరిపాలిస్తే ఆంగ్లేయులు రమారమి సుమారు 200 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ ప్రభావం మన మీద చాలా చాలా ఉంది. అది భాషలో కావచ్చు, పొయిటరీ కవిత్వంలో కావచ్చు, మన వేష భాషల్లో కావచ్చు, అన్నీ. ఈ భావకవిత్వం రావడానికి కారణాలు ఏంటంటే, ఈ భావకవులందరూ యంగ్ పోయిట్స్ అన్నమాట. మంచి అందగాళ్ళు, నూనూగు మీసాల వయసులో కుర్దా పైజామేసి, వంకిలి జుట్టు, అత్తర పోసుకొని 10th ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే వాళ్ళు ప్రాచీన కవిత్వం, ప్రబంధ కవిత్వం బాగా చదువుకొని, అలాగే వెస్ట్రన్ పొయిటరీ విస్తృతంగా బలమైన గాళ్ళు వేస్తున్న సమయంలో, అంటే మనకి ఇంగ్లీష్లో విలియం షేక్స్పియర్, జాన్ మిల్టన్, కీట్స్, వర్డ్స్వర్త్, పిబి షెల్లీ, కోల్డ్రిడ్జ్, వీళ్ళంతా అద్భుతమైనటువంటి పొయిటరీ రాస్తున్నప్పుడు వీళ్ళందరూ మన ప్రబంధ కావ్యాలు, ప్రాచీన కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవే కాకుండా ఆంగ్ల సాహిత్యాన్ని విస్తృతంగా చదువుతున్న రోజులు అవి. చదువుతూ చక్కగా వాళ్ళు భావకవిత్వానికి, నేను ఇక్కడ ఇచ్చినటువంటి పేర్లు తీసుకుంటే, భావకవుల్లో చాలామంది ప్రముఖులు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు పేర్లు నేను ఇక్కడ మెన్షన్ చేసే ప్రయత్నం చేశాను. ఒకసారి విద్యార్థులు గమనించవచ్చు. అయితే ఇక్కడ ఈ భావకవిత్వం రావడానికి గల కారణం ఏంటంటే, ప్రబంధ కవిత్వం విస్తృతమైనటువంటి శృంగార వర్ణనలతో స్త్రీలని నక్సిక పర్యంతం వర్ణిస్తూ, వీలైతే అక్కడక్కడ కొంచెం జిగుప్సాకరంగా, అది ఏదో ఆకాశగంగా పాతాళం వైపు దారులు పట్టినట్టుగా, అది రకరకాల వికృత పోకడలతో వెళుతున్న సమయంలో మనకి మన తెలుగులో వచ్చినటువంటి కొత్త ట్రెండ్ ఏంటంటే, వీళ్ళు మనం పొయిటరీని కొత్తగా చెప్పాలి, అద్భుతంగా చెప్పాలి, ప్రబంధ కావ్యాలా కాదు, ఇంకా స్టైల్గా, అందంగా, పవిత్రంగా చెప్పాలి అనే మంచి ఉద్దేశంతో ఈ భావకవులు
మనకి ముందుకొచ్చారు. భావ కవిత్వంతోనే ఆధునిక కవిత్వం ప్రారంభమైంది. ఒక విధంగా చెప్పాలంటే మనకి నీటి బుగ్గ చూడండి, గోదావరి ఎక్కడో నాసికా త్రయంబకంలో దాని పుట్టినీళ్ళు అంటాం కదా, అలాగే మోడర్న్ పొయిటరీకి భావ కవిత్వమే నాంది ప్రస్తావన జరిగింది. ఇది సౌందర్య ప్రధానంగా సాగింది. చూడండి, ఒక విధంగా చెప్పాలంటే ప్రబంధ కవిత్వం యొక్క పోకడలు ఎలా ఉంటాయంటే, ఆడదాన్ని అనుభవించు, అనే పోకడతో వెళితే భావ కవిత్వంలో ఆరాధించు అనే భావంతో, ఆరాధనా భావం అన్నమాట మనకు ప్రత్యేకించి చక్కగా ఎక్కడో చక్కగా స్త్రీమూర్తికి గుడి కట్టి ఊహల్లోని బతుకుతూ చక్కగా అక్కడ ఉన్నటువంటి యువకవులందరూ అద్భుతమైనటువంటి కవిత్వాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. దాంట్లో ప్రధానంగా భావకవుల్లో తొలి కవిగా రాయప్రోలు సుబ్బారావు గారిని చెప్పుకోవచ్చు. రాయప్రోలు సుబ్బారావు గారు ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో గురజాడ వారు దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అంటూ రాస్తున్న రోజుల్లో చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేకతోడల ఏడ్చుచుండ, తెల్లవారు గడసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బెగయగట్టి అని రాస్తున్న ఆ రోజుల్లో రాయప్రోలు వారు కూడా అకుంఠిత దేశభక్తితో ఒక అద్భుతమైనటువంటి రాశారు. అది అందరికీ తెలిసిందే. ఏ దేశమెగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవం. అంత గొప్ప కవి రాయప్రోలు సుబ్బారావు గారు. సరే, ఓ పక్కని దేశభక్తి కవిత్వం రాస్తూనే ఒక విధంగా చెప్పాలంటే రాయప్రోలు సుబ్బారావు గారు భావ కవిత్వానికి ఆజ్యులు అని చెప్పచ్చు. నేను అనుకోవడం, ఈయన రాసినటువంటి తృణకంకణం భావ కవిత్వానికి రాసినటువంటి తొలి పుస్తకంగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రబంధ కావ్యాలు మలిన శృంగారం గురించి వర్ణిస్తే భావ కవిత్వం అమల శృంగారం గురించి చెప్పింది. అంటే పవిత్రమైనటువంటిది అన్నమాట. స్త్రీని పవిత్ర భావనతో చూడాలి. చూడండి, మనకి సైకాలజీలో సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి చెప్తాం. సాధారణంగా బాల్యం నుంచి కౌమారం యవన ప్రాయానికి వెళ్ళేటానికి వాళ్ళంతా అటు స్త్రీలు కానీ పురుషులు కానీ సైకాలజీలో ఏం చెప్తూ ఉంటారంటే, వుడ్ బి అంటే కాబోయే ఆడపిల్లలు అయితే కాబోయే వరుడు, నా జీవితంలోకి రాబోయే భర్త ఎలా ఉండాలి, ఆ నగుమోము లేకపోతే ఛాతి బాహువులు, ఇమాజినేషన్ అన్నమాట. టీనేజ్లో ఊహించుకుంటారు అంటారు. అంటే ఎలా ఉండాలి నా కాబోయే భర్త అనే దాని మీద. అలాగే పురుషులకు వచ్చేసరికి వాళ్ళ కూడా ఇమాజినేషన్ అన్నమాట, ఊహ. అంటే నా కాబోయే భార్య చక్కగా ఆల్చిప్పల్ లాంటి కళ్ళు, శంఖం లాంటి మెడ, పొడవైన జడ, జుట్టు, కోలమకం, నా కాబోయే నా జీవితంలోకి రాబోయే భాగస్వామి ఇలా ఉండాలి అని ఊహించుకోవడం అన్నమాట. అందుకు ఒక విధంగా చెప్పాలంటే మరి భావకవిత్వంలో రాయప్రోలు సుబ్బారావు గారు లలిత అనే ఒక ఊహా ప్రేయసిని ఊహించుకుంటే, నాయని సుబ్బారావు గారు తన మేనకోడలు వత్సలను ఊహించుకుంటే, తల్లావుజుల శివశంకర శాస్త్రి గారు తన ఊహా ప్రేయసిని హృదయేశ్వరిగా ఊహించుకుంటే, అడవి బాపిరాజు శశికళ పేరుతో ఊహించుకుంటే, విశ్వనాథ సత్యనారాయణ
కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నుల పైటేసని తన ఊహా ప్రేయసి కిన్నెరను ఊహించుకుంటే, కృష్ణశాస్త్రి తన ఊహా ప్రేయసిని ఊర్వశిగా ఊహించుకుంటే, అలాగే నండూరు సుబ్బారావు గారు ఎంకిని ఊహించుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థులు ఇక్కడ చక్కగా గమనించాలి. అంటే భావకవిత్వం అంతా ఏంటంటే రొమాంటిక్ పోయిటరీ అన్నమాట, సౌందర్య ప్రధానంగా సాగింది. చక్కగా ఆరాధన భావంతో ఊహా ప్రేయసును ఊహించుకుంటూ, ఎక్కడో గాల్లో తేలిపోతూ, చక్క ఇమాజినేషన్స్తో, అందమైన పదబంధాలతో చక్కగా హృద్యంగా అద్భుతంగా గుండెలు పిండేలాగా వీళ్ళు రాయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఊహా ప్రేయసులు చెప్పినప్పుడు చివరిలో నండూరి సుబ్బారావు గారు ఊహా ప్రేయసి ఇంకి. చూడండి, సాధారణంగా మనం ఇంగ్లీష్లో ఒకటి ఏమైనా మాట్లాడతామంటే క్లాసా మాసా అంటాం. అలాగే అమ్మాయిల్లో కూడా క్లాసా మాసా, సినిమాల్లో కూడా క్లాసా అది మాస్ సినిమా అంటూ ఉంటాం. ఇక్కడ మనకు ప్రత్యేకించి ఇక్కడ రాయప్రోలు కానీ, నాయని కానీ, తల్లావజ్జులు కానీ, అడవి బాపిరాజు కానీ, విశ్వనాథ్ కానీ, కృష్ణశాస్త్రి కానీ, వీళ్ళందరూ క్లాసిక్స్. అంటే చదువుకున్నటువంటి స్త్రీలను ఊహించుకొని, అంటే చదువుకున్న వాళ్ళు చక్కగా స్టైల్గా జడేసుకోవడం, గులాబీ తెంచుకుని తల్లో పెట్టుకోవడం ఇట్లా ఉంటుంది. కానీ నండూరు సుబ్బారావు గారు వృత్తిరీత్యా ప్రఖ్యాత లాయరు. చూడండి, ప్రతి మనిషికి రెండు ఉంటాయి, వృత్తి ఉంటుంది, ప్రవృత్తి ఉంటుంది. వృత్తిరీత్యా ఆయన లాయర్ అయితే, ప్రవృత్తిరీత్యా మంచి పోయిట్ కవి. ఆయన పల్లెటూరు నుంచి పట్టణానికి రోజు గుర్రబగ్గీలో, అదే జటకా బండిలో వచ్చేవాడంట. వస్తూ ఉంటే పల్లెటూరు నుంచి వస్తూ ఉంటే, సపోజు అమలాపురం చుట్టూ 100 గ్రామాలు ఉంటాయి, ఇక్కడ కోర్టు ఉంటుంది, ఎక్కడో పల్లెటూరు నుంచి రావాలి, మట్టి రోడ్లు, తర్వాత మనకి ఈ ఆ రోజుల్లో అవతల కాలవ, యువతల కాలవ, చేలు చిలకలు, ఆ చిలకల్లో పనిచేసే పల్లి పొడుచులు. ఆయన జటకా బండిలో వస్తుంటే ఆయన చూడండి, పాపము పల్లెటూరులో పాపం పల్లి పొడుచులు వాళ్ళు చదువుకోరు, పాపం మాసు వాళ్ళు. చూడండి, ఇప్పుడు కూడా శ్రీకాకుళం లాంటి చోట వాళ్ళు చక్కగా చీరను చుట్టుకుంటారు. అలాగేంటంటే కాళ్ళకి కడియాలు పెట్టుకుంటారు. తర్వాత పల్లెటూళ్ళలో దొరికే పువ్వులు ఏంటంటే బంతి పువ్వులు, లేకపోతే మందార పువ్వులు, లేకపోతే గన్నేరు పువ్వులు, వాళ్ళకి ఏది దొరికితే అది చక్కగా రొబ్బలు తెంచుకొని ఆకులతో కూడా తలలో అందంగా పెట్టుకుంటారు. తర్వాత కాళ్ళు కడియాలు ఉంటాయి. తర్వాత అందరూ క్లాసిక్స్, అంటే చదువుకున్న స్త్రీలను ఊహించుకుంటే నండూరు సుబ్బారావు గారు మాత్రం ఆయన ప్రత్యేకించి ఇంకిని ఊహించుకున్నాడు. ఈయనేమో నాయుడు బావ, ఆవిడ ఇంకి. ఆయన జటకా బండిలో కోర్టుకు వస్తూ ఉంటే చెప్పాను కదా, ఆయన రుచిరీత్యా ప్రఖ్యాత లాయరు, ప్రవృత్తి రీత్యా మంచి కవి అని. ఆయనకి కొన్ని పదాలు మనసు లోపల నుంచి వచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టేవట. ఆయన ఏంటంటే గొంతుకులోన కోట్లాడతాది, కూకుండని ఎదురా కూసంతసేపు, జడుపు గిడుపు మాని చల్లంగా వత్తాది నా ఇంకి, మెల్లంగా వత్తాది నా ఇంకి అంటూ ఇట్లా కొన్ని పదాలు వస్తూ ఉంటే ఆయన అవన్నీ రాస్తూ 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 ఒక పుస్తకం చేశారన్నమాట, నండూరు సుబ్బారావు గారు ఇంకి పాటలు. ఒక విధంగా చెప్పాలంటే మరి ఆ భావకవిత్వం ఆ రోజుల్లో బహుశా అది ఒక 75-100 సంవత్సరాలకు వెనక్కి వెళితే భావకవిత్వం విస్తృతంగా రాస్తున్న రోజుల్లో పెద్ద ఆంధ్రదేశంలో, అంటే ఇప్పుడంటే 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కానీ అప్పుడు ఎంటైర్ ఆంధ్రదేశంలో పెద్ద దుమార సంచలనం అన్నమాట. ఎవరి నండూరు సుబ్బారావు, ఎవరి నాయుడు బావ, ఎవడు ఇంకి, ఎంత బాగా రాశాడు పామర భాషలోని, పల్లి భాషలోని అంటూ చక్కగా మాండలిక భాషలో అంటూ చక్కగా అప్పట్లో చాలా అద్భుతంగా సుబ్బారావు గారి గురించి చెప్పుకోవడం జరిగింది. సరే, ఇక్కడ నండూరు సుబ్బారావు గారు ఇంకిని గాఢంగా ప్రేమించడం, ఈయనేమో నాయుడు బాబు అయితేనా, అప్పట్లో ఆయన ఇంకి పాటల నుంచి ఒక పాట కూడా చాలా పాపులరు,
ఇంకి వంటి పిల్ల లేదోయి లేదోయి, ఇంకి నా వంకింకా రాదోయి రాదోయి. ఇంకి వంటి పిల్ల లేదోయి లేదోయి, ఇంకి నా వంకింకా రాదోయి రాదోయి. మెళ్ళో పూసల పేరు తల్లో పూల సేరు, మెళ్ళో పూసల పేరు తల్లో పూల సేరు, కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు. ఇంకి వంటి పిల్ల లేదోయి లేదోయి, ఇంకి నా వంకింకా రాదోయి రాదోయి. కథలు చెప్పిందంటే కలకాలముండాలా, కథలు చెప్పిందంటే కలకాలముండాలా, పదము పాడిందంటే పాపాలు పోవాలా. ఇంకి వంటి పిల్ల లేదోయి లేదోయి, ఇంకి నా వంకింకా రాదోయి రాదోయి. రాచోరింటికైనా రంగు తెచ్చే పిల్ల, రాచోరింటికైనా రంగు తెచ్చే పిల్ల, నా సొమ్ము నా గుండె నమిలి మింగిన పిల్ల. ఇంకి వంటి పిల్ల లేదోయి లేదోయి, ఇంకి నా వంకింకా రాదోయి రాదోయి, ఇంకి నా వంకింకా రాదోయి రాదోయి అంటూ ఇక్కడ చక్కగా నండూరి వారు తన ఇంకి ఊహా ప్రేయస్ని ఊహిస్తూ అత్యద్భుతమైనటువంటి ఇంకి పాటలు రాసే ప్రయత్నం చేశారు. అప్పుడు పెద్ద సంచలనం ఆయన రాసినటువంటి ఇంకి పాటలు. సరే, ఏదేమైనా ఈ భావ కవిత్వానికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళంతా అప్పటికే ప్రాచీన కవిత్వం భక్తి ప్రధానంగా సాగింది ఓ 2.5 దశాబ్దాలు. అలాగే కృష్ణదేవరాయల కాలంలో ప్రబంధ కవిత్వం ఒక 2.5 దశాబ్దాలు శృంగార ప్రధానంగా సాగింది. భావకవులు చక్కగా కవితా వస్తువు కానీ రూపం కానీ కొత్తగా చెప్పాలి, పొయిటరీని అశ్లీలంగా ద్వంద్వార్థాలు వచ్చేలాగా డబుల్ మీనింగ్ కాకుండా చక్కగా సౌందర్య ప్రధానంగాని. అందుకని వీళ్ళందరూ చక్కగా ఊహా ప్రేయస్సును ఊహించుకొని, రాయప్రోలు వారి ఊహా ప్రేయసి లలిత, నాయన సుబ్బారావు గారి ఊహా ప్రేయసి వత్సల, తల్లా ఉజ్జుల వారి ఊహా ప్రేయసి హృదయేశ్వరి, అడవి బాపిరాజు ఊహా ప్రేయసి శశికళ, విశ్వనాథ ఊహా ప్రేయసి కిన్నెర, కృష్ణశాస్త్రి ఊహా ప్రేయసి ఊర్వశి. ఇక్కడ ఈ సందర్భంలో ఒకటి మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ భావకవులందరికీ చక్కగా ఒక వస్త్రధారణలో కానీ వాళ్ళ యొక్క గెటప్, అలాగే వంకీలు జుట్టు, కృష్ణశాస్త్రి గారు ఈ భావకవుల్లో అందరిలో చాలా అందంగా ఉండేవారు అంటారు. అలాగే ఆయన అందంగా ఉండడమే కాకుండా ఆ భావకవులు అందరిలో చాలా పదునుగా చెప్పిన కవిగా కూడా చెప్పవచ్చు అన్నమాట. అప్పట్లో అనంట కృష్ణశాస్త్రి గారి ఇంటికి, బహుశా కృష్ణశాస్త్రి గారు అంటే మన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, ఇప్పుడంటే కాంక్రీట్ జంగిల్స్ అపార్ట్మెంట్స్ చూస్తున్నాం ఏదో ముఖం చిట్లించుకున్నట్టుగా. మరి అప్పట్లో చేలు చెలకలు, తర్వాత మామిడి తోపులు, దివాణాలు, తర్వాత పెంకుటిళ్ళు, ఇవన్నీ ఉండేవి అందంగా. అప్పట్లో భావకవులకి ఎనలేనటువంటి క్రేజ్ మాట. ఎందుకంటే చక్కగా అప్పటికే వీళ్ళు ప్రాచీన కావ్యాలు, ప్రబంధ కావ్యాలు, ఆంగ్ల కవిత్వం అన్నీ చదువుతూ కొత్తగా వీళ్ళు కవిత్వాన్ని సృష్టిస్తున్నటువంటి రోజులన్నమాట. ఇక్కడ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చక్కగా వీళ్ళు కుర్దా పైజామా వేసుకుని వంకీలు జుట్టుతో పెర్ఫ్యూమ్ కొట్టుకొని డిగ్రీ చదువుకున్న రోజుల్లో వీళ్ళు అప్పటికే పొయిటరీ రాస్తున్నారన్నమాట. పొయిటరీ చాలా అద్భుతంగా. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి కవులంతా మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఇంటికి వచ్చేవారట. పిఠాపురం చాలా అందమైన ప్రాంతం. పిఠాపురం పెద్దాపురం కలిసి ఉంటాయి. ఆ కారణంగా కృష్ణశాస్త్రి గారు చాలా అందగాడు. అప్పటికి ఇంకా నూనూగు మీసాలు, పెండ్లి కాని వయసు. తర్వాత వీళ్ళు సాయం సంధ్య సమయంలో చక్కగా కాలువ గట్టుకో చెరువు గట్టుకో మామిడి తోపులంట నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చక్కగా చదువుకున్న స్త్రీలు చక్కగా కృష్ణశాస్త్రి గారు చూడవని చెప్పుకునేవారట. అంటే చక్కగా కవిత్వమే కాకుండా హృద్యంగా ఆయన వస్త్రధారణ, భాష, చక్కగా రూపలావణ్యాలు మంత్రముగ్ధంగా చూడండి. ఇవాళ మనం సినిమా వాళ్ళని మనం సెలబ్రిటీలుగా
పూర్వకాలంలో అయితే నీ రోల్ మోడల్ ఎవరంటే నెహ్రూ గారు, లేకపోతే మహాత్మా గాంధీ, లేకపోతే బాబు రాజేంద్ర ప్రసాద్, లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అట్లాగా ఇవాళ అయితే సినిమా వాళ్ళ పేర్లు చెప్తాను, సిగ్గు అవమానం. అప్పట్లో కవులు ఏంటంటే విపరీతమైనటువంటి క్రేజ్ మాట, సెలబ్రిటీలాగా. వాళ్ళు బయటకు వస్తున్నారంటే చూడాలని ఎన్నో వందల కళ్ళు కవులపై పడేదని, కవితా గోష్ఠులు జరిగేవని, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో కవులు వచ్చేవారని, నేను కలిసేవారని చెప్తారన్నమాట. ఎందుకంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఈ భావ కవిత్వంలో ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వాలి అనిపిస్తారు. అంటే సాధారణంగా చూడండి, సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాడు, ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా పరిగెట్టలేరని. ఎందువల్లంటే ఇద్దరు వ్యక్తుల్ని పరిగెట్టమంటే ఇద్దరూ ఫస్ట్ రారు, ఒకళ్ళు ఫస్ట్ సెకండ్ వస్తారు. కానీ వాళ్ళ భావ కవుల్లో వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. కొందరి పేర్లు ఇక్కడ మెన్షన్ చేసే ప్రయత్నం చేశాను. మరి ఆ భావ కవులు ఆ పరంపరలో, ఆ వేగంలో అద్భుతమైన పొయిటరీ రాస్తున్న టైంలో శిఖరాగ్ర స్థాయికి, పతాక స్థాయికి తీసుకెళ్ళి రాసినటువంటి ఏకైక ఒకే ఒక కవి ఎవరంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి ఏమంటారంటే, భావ కవిత్వమే కృష్ణశాస్త్రి, కృష్ణశాస్త్రి భావ కవిత్వం. భావ కవిత్వమే కృష్ణశాస్త్రి, కృష్ణశాస్త్రి భావ కవిత్వం. భావ కవిత్వం లేదే కృష్ణశాస్త్రి లేడు, కృష్ణశాస్త్రి లేదే భావ కవిత్వం లేదు అనే పతాక స్థాయికి తీసుకెళ్ళినటువంటిది మాట. సార్ ఏమిటి సార్ మరి కృష్ణశాస్త్రి గురించి అంత గొప్పగా చెప్తున్నారు, ఏమిటి ఆయన ప్రత్యేకత, ఏమిటి ఆయన గొప్పతనం అన్నప్పుడు, ఆయన మచ్చుకి ఆయన రాసినటువంటి భావ కవిత్వంలో ఆయన రాసిన ప్రతి వాక్యం అద్భుతం అన్నమాట, నభూతో నభవిష్యత్. నేను అనుకుంటున్నాను, సూర్య చంద్రులు ఉన్నంతకాలం ఆ మహానుభావులు రాసినటువంటి పొయిటరీ ఎప్పుడు ఉంటుందన్నమాట. చూడండి, ఒక విధంగా చెప్పాలంటే మరి భావకవిత్వంలో ఆయన రాసినటువంటి భావకవిత్వాన్ని సినిమా వాళ్ళు కూడా తీసుకెళ్ళి వాళ్ళ సినిమాల్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఉదాహరణకి ఆకులు ఆకునై, పువ్వులో పువ్వునై, నూనెలేత రెమ్మనై, ఇచ్చటనే ఉండిపోనా, ఎటులైనా ఈ అడవిలోనే దాగిపోనా అంటూ ఎంత అద్భుతంగా రాశారో దేవులపల్లి కృష్ణశాస్త్రి. అలాగే ఆయన ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, ఇది మల్లెల వేళయని వెన్నెల మాసమని, తొందరపడి ఓ కోయిల ముందే కూసింది, చిందులు వేసింది అంటూ రాసినటువంటి అద్భుతమైన మరో భావగీతం. అలాగే ఒకటని కాదు, ఆయన ఎన్నెన్నో అద్భుతమైనటువంటి ఆయన భావకవిత్వం రాశారు, ఎన్నో వ్యాసాలు రాశారు. తర్వాత ఆయన రాసిన ప్రతి ఇది కూడా అత్యద్భుతమైన మాట, అది మాటలతో చెప్పలే. ఎంత ఆ శిల్పం కానీ, వస్తువు కానీ, రూపం కానీ. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి మరి కవులు చక్కగా అందంగా వర్ణనలు చేస్తూ చక్కగా సౌందర్య ప్రధానంగా ఆరాధనా భావంతో ప్రకృతిలో వెన్నెల, ఆకాశం, నక్షత్రాలు, చందమామ, పువ్వులు, లతలు, రంగురంగులు, చేతాకోక చిలుకలు, ఇట్లాగా రొమాంటిక్ పొయిటరీని అత్యద్భుతంగా రాసినటువంటి వ్యక్తులుగా వీళ్ళని చెప్పుకునే ప్రయత్నం చేయొచ్చు. అందుకని ఇక్కడ మనకు ప్రత్యేకించి రాయప్రోలు సుబ్బారావు గారు లలిత ఊహా ప్రేయసిగా రాస్తే, నాయన్ సుబ్బారావు గారు తన మేనకోళ్ళు వత్సల్ని ఊహా ప్రేయసిగా ఊహించుకుని రాస్తే, పల్లాబుజుల శివశంకర శాస్త్రి గారు హృదయేశ్వరిని ఊహించుకుని రాస్తే, అడవి బాపిరాజు గారు ఆయన్ని లలిత కళల సమాహారం అడవి బాపిరాజు అంటారు, శశికళని ఊహా ప్రేయసిగా ఊహించుకుని రాస్తే, అలాగే విశ్వనాథ వారు విశ్వనాథని కవి సామ్రాట్, భూమి పట్టణ కవి అంటారు. తెలుగులో మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ అవార్డు వచ్చినటువంటి గొప్ప కవి ఆయన. కొత్తగా నూనూగు మీసాల వయసులో కిన్నెర అని ఊహా ప్రేయసి గురించి అత్యద్భుతంగా రాసే ప్రయత్నం చేశారు. అలాగే నండూరు సుబ్బారావు గారు ఇంకి పాటలు, అలాగే కృష్ణశాస్త్రి గారు
చక్కగా మరి ఆయన ఊర్వశిని ఊహా ప్రేయసిగా ఊహించుకుని అత్యద్భుతంగా ఆయన రాసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇక్కడ మనకి చక్కగా ఎక్కడ ద్వంద్వార్థాలు, ఎక్కడ అశ్లీల భావాలు, ఎక్కడ జుగుప్సాకరమైన సన్నివేశాలు అవేమీ లేకుండా చక్కగా తేట తెలుగులో అందమైన భావనలతో రాసినటువంటి కవులుగా వీళ్ళని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇందాకే చెప్పాను కదా, భావకవిత్వాన్ని పరవళ్ళు తొక్కించిన కవిగా, భావకవిత్వమే కృష్ణశాస్త్రి భావకవిత్వంగా, కృష్ణశాస్త్రి లేనిదే భావకవిత్వం లేదు, భావకవిత్వం లేనిదే కృష్ణశాస్త్రి లేడు అన్న రీతిలో ఇది హిమశిఖరాల మీదకి ఆకాశాన్ని అంచులు తాకేలా అత్యద్భుతంగా రాసినటువంటి కవిగా మనం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఆ పరంపరలో మనకి మరి భావకవిత్వాన్ని పరవళ్ళు తొక్కించి భావకవిత్వాన్ని ఉర్రు తొలగించినటువంటి కవులుగా మనం వెళ్ళి చెప్పుకోవచ్చు. ఈ భావకవిత్వం ప్రధానంగా మరి పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో వచ్చింది. భావకవిత్వం అంటే మనకి ఫస్ట్ యూనిట్లో అడిగే ఏంటంటే ఆధునిక కవిత్వ ఆవిర్భావ వికాసాలు. అంటే ఆధునిక కవిత్వం ఎలా పుట్టింది, ఏ విధంగా పుట్టింది, ఆ కవులు ఎవరు, అక్కడ వస్తువు ఏమిటి, రూపం ఏమిటి, దేని మీద వాళ్ళు కవిత్వాన్ని అల్లారు, దేని మీద కవిత్వాన్ని రాశారు, కవిత్వం ఎటువైపుగా పాదులు తీసింది, ఎలా మలుపులు తిరిగింది, ఎలా పరిమళించింది, ఎలా వికాసం చెందింది, ఎలా విస్తృతంగా సాగింది, ఏమిటి దీని చారిత్రక నేపథ్యం, ఏమిటి దీని చారిత్రక భూమిక అన్నప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఇదేంటంటే ఆంగ్ల సాహిత్య ప్రభావంతో న్యూ ట్రెండ్, కొత్తగా. అందుకని మోడర్న్ పోయిటరీ ఇది భావకవులతో ప్రారంభమైంది. చక్కగా వీళ్ళు అత్యద్భుతంగా రాసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం విషయం ఏమిటంటే, మనం కవిత్వం ఇప్పుడు సమాజ వికాసానికి, అలాగే విశ్వశ్రేయస్సు కోసం, అలాగే లోక కళ్యాణం కోసం ఉపయోగపడాలి అంటాము. అయితే ఇక్కడ మరి ప్రాచీన కవిత్వం భక్తి ప్రధానంగా సాగిన, ప్రబంధ కవిత్వం శృంగార ప్రధానంగా సాగిన, భావకవిత్వం సౌందర్య ప్రధానంగా సాగిన వీళ్ళు కూడా, భావకవులు కూడా సమాజాన్ని పట్టించుకున్నారా, సమాజ యోగక్షేమాలు గురించి ఆలోచించారా, సమాజాన్ని రుజుమార్గంలోకి నడిపించాలని ప్రయత్నం చేశారా అంటే భావకవులు కూడా సమాజాన్ని పట్టించుకోలేదని చెప్పాలి. అయితే ఒకటి కొత్త తరహాగా రాశారు, హిమశిఖరాల వైపు కవిత్వాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, కానీ సామాన్యుని పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. చూడండి, కవిత్వం గురించి క్రిటిక్స్ చెప్తారు కదా పెద్దవాళ్ళు, ఏంటంటే భూకంపం వచ్చినప్పుడు రెక్టార్ స్కేల్ ఎలాగైతే కొలుస్తుందో అలాగే సాహిత్యం కూడా సమాజంలో వచ్చే మార్పులను అంచనా వేయాలి, సాహిత్యం ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయాలి, అన్యాయాలను ఎదిరించి సమాజాన్ని సంస్కరించాలి, యువతరంలో సంస్కారాన్ని పెంపొందించాలి అంటారు. సమాజ ఉన్నతి కోసం, సమాజ అభ్యున్నతి కోసం కవిత్వం కృషి చేయాలంటారు. అయితే మనకి భావకవిత్వం కూడా ఆ దిశగా అడుగులేసినట్టుగా, ఆ దిశగా ఆలోచించినట్టుగా, ఆ దిశగా కృషి చేసినట్టుగా మనకి ఎక్కడ ఏ కోశాన్న కనిపించే ప్రయత్నం చేయదన్నమాట. ఎందుకంటే చక్కగా వాళ్ళ ఆవేశంతో భావాలని పురివిప్పితే చక్కగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఊహాప్రేయస్సును ఊహించుకొని అత్యద్భుతంగా అన్నమాట. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అయితే ఒక చోట అంటారు, దిగిరాను అదే ఆకులు ఆకునై, పువ్వులో పువ్వునై, నూనెలేత రెమ్మనై, ఇచ్చటనే ఉండిపోనా, ఎటులేని అడవిలోనే దాగిపోనా, అదిగో నా ప్రేయసి అనంత ఆకాశ తిబిరములో, అనంత ఆకాశ ఆ మేఘాల్లో
ఆ జాబిలులో ఆ చందమామలో నక్షత్రాలు వెళుతుంది. ఆవిడ నేను చూడాలి. దిగిరాను 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 దివి నుండి భూకి, అక్కడే నేను ఉండిపోతాను నా ప్రేయస్ని చూస్తూ అంటూ ఆయన చక్కగా రాసే ప్రయత్నం చేస్తారు. అయితే మరి కవిత్వం అనేది విశ్వశ్రేయస్సు కోసం, ఆనందం కోసం, సంతోషం కోసం, మనిషిని సన్మార్గంలో నడిపించడం కోసం, మంచి బుద్ధిని పెంచడం కోసం, మనిషికి కర్తవ్యాన్ని ప్రబోధించడం కోసం మరి మానవుడు సృష్టించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వెపన్ కవిత్వం. కాబట్టి మరి ఆ లక్షణాలు ఏ కోసానైనా ఈ ప్రాచీన కవిత్వంలో కానీ, ప్రబంధ కవిత్వంలో కానీ, భావ కవిత్వంలో కానీ ఉన్నాయంటే ఆ జాడలు మనకెక్కడ కనిపించవు. ఎందుకంటే సాధారణంగా ఇక్కడ ఏంటంటే ఏదో చేప పిల్ల పుట్టగానే నీటిలో ఈత ఈదినట్టు, లేకపోతే ఆవు దూడ పుట్టగానే అంబా అని అరుచు గంతులేసినట్టుగా, అలాగే మనకి కోకిల పుట్టగానే చక్కగా రాగం తీసినట్టుగా, నెమలి పుట్టగానే తను డ్యాన్స్ చేసినట్టుగా, నృత్యం చేసినట్టుగా. ఎందుకంటే వేట ఆనందం కోసం అవి చేస్తూ ఉంటాయి అన్నమాట. మరి నెమలికి ఎవరన్నా డ్యాన్స్ మాస్టర్ ఉన్నారంటే ఎవరు ఉండరు, దానికి అది జన్మతః స్వతహాగా. అలాగే కోయిల అద్భుతంగా, మరి ఆవిడ ఏమన్నా మ్యూజిక్ టీచర్ ఉన్నారంటే ఉండరు. చక్కగా ఆనందం వచ్చినప్పుడు ఆ కోకిల పాటలు పాడుతుంది. అలాగే చక్కగా వీళ్ళు వెస్ట్రన్ సాహిత్య ప్రభావంతో ఆవేశం పురివిప్పుకొని అత్యద్భుతమైనటువంటి భావకవిత్వాన్ని పండించారు. చక్కగా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించారు. తర్వాత పాఠకుల్ని ఊహాలోకాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తర్వాత రసామృతంలో ముంచి తేల్చే ప్రయత్నం చేశారు. అంతకు గొప్పగా రాసినటువంటి కవిత్వం ఏంటంటే భావకవిత్వం. అయితే ఇక్కడ మనకు ప్రత్యేకించి మరి భావకవులు వీళ్ళు కూడా సమాజాన్ని పట్టించుకున్నారా లేదా, సమాజాన్ని వాళ్ళు మనం అంటాం కదా, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అంటాం. కాబట్టి సమాజంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏమిటి, వాటి మీద రాశారంటే ఏ కోశాన్న భావకవులు కూడా సామాన్యుల్ని కవితా వస్తువుగా చేసి మనకి రాసినట్టుగా ఎక్కడ చారిత్రక ఆధారాలు కనిపించవు. అంతా రొమాంటిక్ పొయిటరీ రాస్తూ ఆకాశం, వెన్నెల, నక్షత్రాలు, చందమామ, లతలు, పువ్వులు, తర్వాత చక్కగా వీరులు, జాజులు, సెలయేర్లు, నదులు, నదీ నదాలు, వీటి మీదే వీళ్ళు చక్కగా కావ్య రాసుల్ని పండించే ప్రయత్నం చేశారు. కానీ సామాన్యుల్ని మనం ఎక్కడా పట్టించుకున్నట్టుగా, సామాన్యుల మీద కవిత్వం రాసినట్టుగా ఎక్కడా కనిపించదు. సరే, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే 2 ప్రపంచ యుద్ధాలకి కారణం హిట్లర్ గొంతు ఒకటి అన్నట్టుగా మనకి మరి ప్రపంచంలో మరి ఒక 2 యుద్ధాలు, అదే 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయంట. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం. అయితే ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధం నేల మీద జరిగితే ఒక రమారమి 1 కోటి మంది చనిపోతే, రెండో ప్రపంచ యుద్ధంలో ఒక 3 నుంచి 4 కోట్ల మంది చనిపోయారు అని చెప్తాం. అందుకని ఏదేమైనా మొదటి ప్రపంచ యుద్ధానంతరం 1929-30 ప్రాంతంలో ప్రపంచంలో ఆర్థిక మాన్యం ఏర్పడింది. దాన్ని ఏమంటారంటే ఆకలి శతాబ్దం అంటారు. తర్వాత ప్రపంచ ముఖ చిత్రం మారుతున్న రోజులు, ప్రపంచ పరిణామాలు మారుతున్న రోజులు. తర్వాత సోవియట్, అంటే చూడండి, ప్రపంచంలో 2 కమ్యూనిస్టు దేశాలు ఉన్నాయి. ఒకటి అది సిపిఎం, సిపిఐ అంటాం కదా. ఒకటి చైనా, రెండోది అది చైనా అంటే మావో, రష్యా అంటే లెనిన్. ఆ టైంలో మనకి విస్తృతంగా మనకి రెడ్ పొయిటరీ అంటే సాహిత్యం, అది విప్లవ సాహిత్యం అంటాం కదా. అలాగా సోవియట్ నుంచి మనకి చక్కగా బలమైనటువంటి గాలులు వేస్తున్నటువంటి రోజులన్నమాట. అలాగే 1929-30 ప్రాంతంలో ఆకలి శతాబ్దం అంటాం. ఒక విధంగా చెప్పాలంటే కరువు కాటకాలే దాని మీద. తర్వాత ఏంటంటే మనకి ఈ భావకవిత్వం ఉధృతంగా రాస్తూ తర్వాత ఈ పరిణామంలో అప్పుడే కొత్తగా యువకవులు వస్తున్నటువంటి రోజులన్నమాట.
ఎవరెవరంటే మనకి వచ్చిన కవిత్వానికి ఆద్యులు ఎవరన్నప్పుడు మనకి కుందుర్తి ఆంజనేయులు గారు, అలాగే దాన్ని ఇంకా విస్తృతం చేసింది సిస్ట్లా బొమ్మ మహేశ్వరరావు గారు, తర్వాత దాన్ని ఇంకా విస్తృతం చేసింది నారాయణ బాబు రుద్రజ్యోతి లాంటి కావ్యం రాశారు. ఇక తర్వాత మరి అభ్యుదయ కవిత్వాన్ని పరవళ్ళు తొక్కించి ఆకాశ గంగను తాకేలాగా కొత్త బరబడితో కొత్త ట్రెండ్తో రాసినటువంటి మరో కవి ఎవరన్నప్పుడు శ్రీశ్రీ. శ్రీశ్రీ అంటే తెలుసు కదా, శ్రీశ్రీ అంటే ఒక విప్లవం, శ్రీశ్రీ అంటే ఒక మెరుపు, శ్రీశ్రీ అంటే ఒక ఉరుము. అందుకని ఏంటంటే శ్రీశ్రీ గారికి భావకవుల్లో బాగా ఇష్టమైన కవి ఎవరంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆయన అప్పటికే సోవియట్ నుంచి వచ్చే పొయిటరీ, ప్రాచీన కావ్యాలు, ప్రబంధ కావ్యాలు, ఇంగ్లీష్ పొయిటరీ అన్నీ బాగా చదువుకొని నేను కూడా దేవులపల్లి కృష్ణశాస్త్రిలాగే రాయాలి అని కళ్ళ కంటున్నటువంటి రోజులన్నమాట శ్రీశ్రీ గారు. అప్పుడు ఒకటి అనుకున్నాడు అన్నమాట ఆయన. ఆల్రెడీగా దేవులపల్లి కృష్ణశాస్త్రి రాస్తున్నాడు, నేను కూడా మరి ఆ విధంగా రాస్తే ఇక నేను కర్బన కాపీలాగా జిరాక్స్ కాపీలా మిగిలిపోతాను. అలా కాకుండా నాదైన నవ్యతో కొత్తగా ఏం రాయాలి, ఎలా రాయాలి ఆలోచిస్తున్నటువంటి రోజుల్లో శ్రీశ్రీ గారు మనకి 1929-30 ప్రాంతంలో ఒక ఆకలి శతాబ్దంగా రావడం, ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా చితికిపోవడం. ఇప్పుడు ఎట్లాగైతే కరోనా రాకతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి ఆ కాలంలోని, అప్పుడు ఈ భావకవిత్వాన్ని ధిక్కరిస్తూ, భావకవిత్వాన్ని ఎత్తుపొడుస్తూ, భావకవిత్వాన్ని చీల్చి చెండాడుతూ, తర్వాత అసలు మీరు రాసేది కవిత్వమేనా, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాస్తున్నారా, ఏమి రాస్తున్నారు, ఎలా రాస్తున్నారు, మీ ఏంటి కవిత్వంలో వస్తువు రూపం, ఎవరి కోసం రాస్తున్నారు, దేనికోసం రాస్తున్నారు, కవిత్వం అంటే నీకు నువ్వు ఆనందించుకోవడమే, సమాజంతో పని లేదా, సమాజాన్ని చైతన్యపరచవలసిన అవసరం లేదా, సమాజ అభ్యున్నతి, సమాజ శ్రేయస్సు కోరుకోవాల్సినటువంటి అవసరం లేదా కవికని నిలదీస్తూ నిగ్గదీస్తూ కొత్తగా వచ్చినటువంటి ట్రెండ్ ఏంటన్నప్పుడు అభ్యుదయ కవిత్వం అన్నమాట. అందుకని ఇక్కడ విద్యార్థులు గమనించవలసింది ఏంటంటే ప్రాచీన కవిత్వం భక్తి ప్రధానంగా సాగితే, ఆధునిక ప్రబంధ కవిత్వం శృంగార ప్రధానంగా సాగితే, ఇక్కడ భావ కవిత్వం సౌందర్య ప్రధానంగా సాగితే, ఇక్కడ అభ్యుదయ కవిత్వం సామాజిక పరమైనటువంటి అంశాలతో ముందుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సరే, వీళ్ళు అభ్యుదయ కవులు సామాజిక పరమైన కవిత్వంతో ఏ విధంగా ఎలా ముందుకొచ్చారు, వాళ్ళు తీసుకున్నటువంటి కవితా వస్తువులు ఏంటి, భావకవిత్వాన్ని ధిక్కరించడానికి, భావకవిత్వాన్ని వాళ్ళు తిట్టిపోయడానికి, భావకవిత్వం మాకు వద్దు మేము కొత్తగా రాస్తామంటూ అభ్యుదయ కవిత్వం రావడానికి గల కారణాలని మనం మరొక వీడియోలో మనం తదుపరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందుకని నేను ప్రాచీన కవిత్వం భక్తి ప్రధానంగా, ప్రబంధ కవిత్వం శృంగార ప్రధానంగా ఎలా సాగింది అనే దాని మీద ఆధునిక కవిత్వ ఆవిర్భావ వికాసలో భాగంగా ఒక వీడియో మాట్లాడాను. ఇది రెండో వీడియోగా భావ కవిత్వం ఎలా వచ్చింది, మోడర్న్ పొయిటరీ సౌందర్య ప్రధానంగా, దీంట్లో ఎవరెవరు ఉన్నారు కవులు, ఏ విధంగా అది రూపాంతరం చెందింది, ఎలా మలుపులు తిరిగింది, ఏమి ఆవిష్కరించారు, ఎలా రాశారు అనే దాని మీద మనం చెప్పే ప్రయత్నం చేసాం. మనం తదుపరి వీడియోలో అభ్యుదయ కవిత్వం మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.